రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనం చూస్తున్నాం ఇప్పుడు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇళ్ల దగ్గర పోలీసులకు సీఎం గారు కాపలా పెట్టి మమ్మల్ని బయట పోనీయకుండా వ్యక్తిగత కార్యక్రమాలే కాదు పార్టీ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి, ప్రచారాలు ఉన్నాయి, కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, మీటింగ్లు ఉన్నాయి. అంటే ఎప్పుడో సీఎం ఎప్పుడో సాయంత్రం 6 గంటలకు వస్తాడు తిరుపతి పర్యటనకి. పొద్దున 6 నుంచి పోలీసుని ఇంటికాడ కాపలా పెట్టి బయట పోనీయకుండా అడ్డుకోవడం, పోస్టర్స్ చేయడం ఇది కరెక్ట్ కాదు. జనసేన అంటే ఎందుకు జగన్ పై అర్థం కావట్లేదు. ఈరోజు మేము ప్రజాస్వామ్యంగా ఏదో కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా మీరు మనం బయటికి పోనీయకుండా పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది కదా అని చెప్పి అడ్డం పెట్టడం కరెక్ట్ కాదు. పోలీసులు చూస్తుంటే ఒక్కోసారి చాలా బాధేస్తుంది. పాపం వాళ్ళు పొద్దున 6 నుంచి సాయంత్రం దాకా ఇలా ప్రతిపక్ష నాయకులు ఇంటికాడ ఉండడం, పోలీస్ స్టేషన్లో ఖాళీగా ఉండడం, ఇవన్నీ చూస్తుంటే ప్రజలు తెలుసుకో విషయం అంటే రేపు మళ్ళీ కానీ జగన్ వస్తే మమ్మల్ని అడ్డుకుంటాడు ఇలా ప్రతిపక్షాన్ని, రేపు ప్రజలు కూడా బయట అడ్డుకుంటాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేయాలని చెప్పి కూడా ప్రభుత్వం రావాలి, మనం నిలబెట్టుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి టీటీడీ చైర్మన్ ఈవో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. మంచిదే ఇవ్వడం, వద్దని చెప్పట్లేదు మేము. కానీ ఇచ్చే ఇళ్ల పట్టాల్లో ఇక్కడ వెంకటేశ్వర ఫోటోతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారండి. అవసరమా? పిచ్చి పీక్ స్టేజ్ కాదు ఏదైనా అంటారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం ఏంటి? ఇళ్ల పట్టాలు ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏమి ఇస్తారు లేదు కదా. టీటీడీ నువ్వు ప్రభుత్వ పథకాలు వేసుకో ఒప్పుకుంటున్నావు, ఇది ప్రైవేట్ సంస్థ. టీటీడీ అనేది ఒక దైవ సమానంగా మేమంతా ఒక భక్తితో ముక్కుతున్న టీటీడీ వెంకటేశ్వర మేమందరం. అలాంటిది ప్రపంచంలో ధార్మిక క్షేత్రంలో గొప్ప క్షేత్రం తిరుమలకి ఇలాంటివి ఫోటో వేసుకుంటే ఇప్పుడు అడగకపోతే రేపు టీటీడీ ఇచ్చే సేవా టికెట్ కూడా జగన్ ఫోటో వేసుకుంటాడు. ఎంత దారుణం అంటే అధికారులు ముఖ్యమంత్రులు వస్తూ పోతుంటారు. వెంకటేశ్వర స్వామి శాసనం కదా. ఈ విషయాన్ని మేము ఖండించడానికి ఈరోజు ఏడీ బిల్డింగ్ గడ నిరసన పిలుపునిస్తే పొద్దున కల్లా పోలీసులు పంపించి అవసరం చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో గొంతుపి మాట్లాడే అవసరం మాకుంది. కాబట్టి వెంటనే వాళ్ళు ఇచ్చిన బాండ్లలో మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వండి. ఇళ్ల పట్టాల్లో జగన్ ఫోటోగా తీయకపోతే పెద్ద ఎత్తున ఈ రోజు కాకపోతే రేపన్న ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.